భోగి భోగేశ్వరరావు. పొట్టోడికి దోలు తీరిపోయింది. ఏం కాలేదు జస్ట్ పగిలింది అంతే. సోడా కొట్టడం అంటే పీజీ పాస్ అయినంత ఈజీ కాదురా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ హాలీవుడ్ అప్డేట్స్. ఎప్పటిలాగే ఈసారి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను. అండ్ ఇంకా జనరల్ అండ్ పాప్ కల్చర్ న్యూస్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. చూస్తుంటే ఈ మూవీతో ఈ జనరేషన్ వాళ్ళకి మెంటల్ ట్రామా ఇవ్వడానికి మూవీ టీమ్ ప్లాన్ చేశారని క్లియర్ గా అర్థమవుతుంది. సో చూడాలి ఈ మూవీ ఎలా ఉండబోతుందో. అండ్ ఈ మూవీ మే 16th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సో మీలో ఎంతమంది ఈ మూవీ చూడడానికి వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ స్టార్ వార్స్ ఫ్రాంచైజ్ నుంచి ఆండర్ అనే ఒక సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 యొక్క ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సీజన్ 2 యొక్క ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అనేవి April 22nd డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రీమియర్ కాబోతున్నాయి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ లైవ్ యాక్షన్ మూవీ రాబోతుంది కదా. ఈ మూవీకి సంబంధించిన కొన్ని కొత్త పోస్టర్స్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ June 13th థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి స్టార్ షిప్ ట్రూపర్స్ అనే ఒక సైఫై యాక్షన్ అడ్వెంచర్ మూవీ ఫ్రాంచైజ్ ఉంది. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 3 లైవ్ యాక్షన్ మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో ఒక న్యూ స్టార్ షిప్ ట్రూపర్స్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి దిస్ ఇయర్ October 24th మోర్టల్ కాంబాట్ 2 మూవీ రిలీజ్ కాబోతుంది కదా. రీసెంట్లీ ఈ మూవీ నుంచి కొన్ని క్యారెక్టర్స్ యొక్క ఫస్ట్ లుక్ ఇమేజెస్ అయితే రిలీజ్ చేశారు. అండ్ ద బాయ్స్ సిరీస్ లో బిల్లీ బుచ్చర్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ కాల్ అర్బన్ ఈ మోర్టల్ కాంబాట్ 2 మూవీలో జానీ కేజ్ అనే ఒక క్యారెక్టర్ లో నటిస్తున్నారు. రీసెంట్లీ అతని క్యారెక్టర్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజ్ అయితే రిలీజ్ చేశారు. అండ్ మిగతా క్యారెక్టర్స్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇమేజెస్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి కోకో అనే ఒక యానిమేటెడ్ మూవీకి సీక్వెల్ మూవీని పిక్సార్ యానిమేషన్ స్టూడియోస్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ సీక్వెల్ మూవీ 2029 లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుందంట. అండ్ మీలో ఎవరైనా ఈ కోకో మూవీ చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ మూవీ అయితే బాగుంటుంది. అండ్ ఇంకోవైపు డిజ్నీ వాళ్ళు ఎన్కాంటో అనే ఒక యానిమేటెడ్ మూవీకి సీక్వెల్ మూవీని డెవలప్ చేస్తున్నారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి టెక్సాస్ చైన్సా మసాకర్ అనే ఒక హారర్ స్లాషర్ ఫ్రాంచైజ్ ఉంది. ఈ ఫ్రాంచైజ్ లో ఇప్పటి వరకు 9 మూవీస్ వచ్చాయి. అండ్ ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్ లో ఒక న్యూ టెక్సాస్ చైన్సా మసాకర్ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక న్యూస్ అయితే వచ్చింది. అండ్ ఈ న్యూ టెక్సాస్ చైన్సా మూవీని తీయడానికి లయన్స్ గేట్, A24, నియాన్ అనే 3 స్టూడియోస్ వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంట. అండ్ అంతేకాదు యాక్టర్ గ్లెన్ పౌల్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంట. అండ్ ప్రాబబ్లీ ఆయన ఈ మూవీలో నటించే ఛాన్స్ కూడా ఉందని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి 2023 డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో పెర్సీ జాక్సన్ అనే ఒక టెలివిజన్ సిరీస్ రిలీజ్ అయింది కదా. ఈ సిరీస్ కి సీజన్ 2 రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ప్రెజెంట్ సీజన్ 2 కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ఈ సీజన్ 2 వచ్చేసి దిస్ ఇయర్ December లో రిలీజ్ అవబోతుంది. అండ్ ఈ సిరీస్ యొక్క సీజన్ 2 ఇంకా రిలీజ్ అవ్వలేదు. కానీ డిజ్నీ వాళ్ళు ఈ సిరీస్ కి సీజన్ 3 కూడా రాబోతుంది అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ డిజ్నీ వాళ్ళు పవర్ రేంజర్స్ కి సంబంధించి ఒక లైవ్ యాక్షన్ సిరీస్ ని డెవలప్మెంట్ లో ఉంచారు అని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ డిజ్నీ ప్లస్ లో రిలీజ్ అయిన పెర్సీ జాక్సన్ సిరీస్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా. సో ఆ సిరీస్ కి పనిచేసిన రైటర్ అండ్ షో రన్నర్ ఇప్పుడు ద పవర్ రేంజర్ సిరీస్ కి కూడా రైటర్ అండ్ షో రన్నర్ గా పనిచేయబోతున్నారంట. సో చూడాలి మరి ఈ డిజ్నీ ప్లస్ లో రాబోయే పవర్ రేంజర్ సిరీస్ ఎలా ఉండబోతుందో. ఐ హోప్ ప్రీవియస్లీ వచ్చిన పవర్ రేంజర్స్ మూవీ కంటే కొంచెం మంచిగానే ఉంటుందని ఆశిస్తున్నాను. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ఇన్విన్సిబుల్ యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 4 కి సంబంధించిన వాయిస్ యాక్టింగ్ కంప్లీట్ అయిపోయిందంట. అండ్ ఈ సీజన్ 4 వచ్చేసి 2026 లో రిలీజ్ అవబోతుందని ప్రైమ్ వీడియో వాళ్ళు అఫీషియల్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఇన్విన్సిబుల్ సీజన్ 4 లో థ్రాగ్ అనే ఒక విలన్ ఉండబోతున్నాడంట. అండ్ ఈ విలన్ క్యారెక్టర్ చాలా అమేజింగ్ గా ఉండబోతున్నాడని చెప్పి ఈ సిరీస్ యొక్క క్రియేటర్ అయిన రాబర్ట్ కిర్క్మన్ కన్ఫర్మ్ చేశారు. సో చూడాలి మరి ఈ ఇన్విన్సిబుల్ సీజన్ 4 ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రైమ్ వీడియో వాళ్ళు గాడ్ ఆఫ్ వార్ అనే ఒక గేమ్ ని లైవ్ యాక్షన్ ప్రాజెక్ట్ గా తీయబోతున్నారు అని చెప్పి ప్రీవియస్లీ కన్ఫర్మ్ అయింది కదా. అండ్ ప్రెజెంట్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ గాడ్ ఆఫ్ వార్ కి సంబంధించి 2 లైవ్ యాక్షన్ సిరీస్ లని గ్రీన్ లైట్ చేశారంట. అండ్ ప్రెజెంట్ ఆ సిరీస్ అనేవి డెవలప్మెంట్ లో కూడా ఉన్నాయంట. అండ్ ఈ లైవ్ యాక్షన్ సిరీస్ కి రొనాల్డ్ డి మూర్ అనే ఒక షో రన్నర్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ గాడ్ ఆఫ్ వార్ లైవ్ యాక్షన్ సిరీస్ లో క్రాటోస్ క్యారెక్టర్ లో డ్వైన్ జాన్సన్ నటించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి కొన్ని ఫ్యాన్ కాస్టింగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. బట్ అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. సో చూడాలి మరి ఈ లైవ్ యాక్షన్ సిరీస్ కి సంబంధించిన కాస్టింగ్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రెసిడెంట్ ఈవిల్ కి సంబంధించి ఒక న్యూ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. ఈ న్యూ రెసిడెంట్ ఈవిల్ మూవీ యొక్క షూటింగ్ సమ్మర్ నుంచి యూరోప్ లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారంట. అండ్ ప్రెజెంట్ ఈ మూవీ యొక్క డైరెక్టర్ అయిన జాక్ రేగర్ ఈ మూవీకి సంబంధించి లొకేషన్ స్కౌటింగ్ కూడా మొదలు పెట్టారని రీసెంట్లీ డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈ న్యూ రెసిడెంట్ ఈవిల్ మూవీ September 18, 2026 లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సిరీస్ యొక్క సీజన్ 3 కి సంబంధించిన షూటింగ్ రీసెంట్లీ స్టార్ట్ అయింది. అండ్ ఈ సీజన్ 3 లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ గిలెడ్ సీక్వెన్స్ తో స్టార్ట్ అవుతుందంట. అండ్ ఈ సీక్వెన్స్ వచ్చేసి చాలా వైలెంట్ గా బ్రూటల్ గా ఉంటుందంట. మరి అది లైవ్ యాక్షన్ లో ఎలా చూపిస్తారో చూడాలి మరి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ద మమ్మీ ఫ్రాంచైజ్ లో ప్రెజెంట్ ఒక న్యూ మమ్మీ మూవీ డెవలప్మెంట్ లో ఉంది అని చెప్పి ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. రీసెంట్లీ ఈ మమ్మీ మూవీలో జాక్ రేనర్ అనే ఒక యాక్టర్
యాక్టర్ ని మెయిన్ లీడ్ గా తీసుకున్నట్టు డెడ్ లైన్ నుంచి ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. అండ్ ఈవిల్ డెడ్ రైజ్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన లీ క్రానిన్ ఈ న్యూ మమ్మీ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. అండ్ ఈ మమ్మీ మూవీ April 17, 2026 లో రిలీజ్ అవబోతుంది. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి మాన్స్టర్ వర్స్ లో మోనార్క్ లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ అనే ఒక సిరీస్ యొక్క సీజన్ 2 రాబోతుంది అని చెప్పి ప్రీవియస్లీ కొన్ని అప్డేట్స్ వీడియోస్ లో చెప్పాను కదా. ఈ సిరీస్ కి సంబంధించిన సీజన్ 2 యొక్క షూటింగ్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. అండ్ రీసెంట్లీ ఈ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. అండ్ ప్రెజెంట్ సీజన్ 2 కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. అండ్ ప్రాబబ్లీ ఈ సిరీస్ దిస్ ఇయర్ ఎండింగ్ కానీ ఎర్లీ 2026 లో కానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మోనార్క్ సీజన్ 1 వచ్చేసి ఎక్కువగా గాడ్జిలా క్యారెక్టర్ మీద ఫోకస్ అయి ఉంటుంది. అండ్ సీజన్ 1 లాస్ట్ లో కాంగ్ క్యారెక్టర్ మోనార్క్ ఫెసిలిటీలో ఉన్నాడు అని చూపించి ఆ సిరీస్ ని ఎండ్ చేశారు కదా. అండ్ ఇప్పుడు ఈ సీజన్ 2 వచ్చేసి గాడ్జిలా క్యారెక్టర్ తో పాటు కాంగ్ క్యారెక్టర్ మీద కూడా ఫోకస్ అయి ఉండబోతుందని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. సో చూడాలి మరి ఈ సీజన్ 2 ఎలా ఉండబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నెట్ఫ్లిక్స్ లో 3 బాడీ ప్రాబ్లమ్ అనే ఒక సైఫై డ్రామా సిరీస్ రిలీజ్ అయింది. ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ యొక్క షూటింగ్ April 1st వీక్ నుంచి స్టార్ట్ కాబోతుందని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ ఈ 3 బాడీ ప్రాబ్లమ్ సిరీస్ రిలీజ్ అయినప్పుడు నేను ఈ సిరీస్ చూశాను. సిరీస్ యొక్క కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుంది. కానీ సిరీస్ మాత్రం డెడ్ స్లో ఉంటది. నేను ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి నాకు చిరాకు లేసింది. మీలో ఎవరైనా ఈ 3 బాడీ ప్రాబ్లమ్ సిరీస్ చూసారా? చూస్తే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి April 1st వీక్ లో కామికాన్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఈ ఈవెంట్ లో కొన్ని స్టూడియోస్ వాళ్ళ మూవీస్ కి సంబంధించిన అప్డేట్స్ అన్ని వేస్తారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో సోనీ వాళ్ళకి సంబంధించిన ప్యానల్ వచ్చేసి March 31st కి జరుగుతుంది. ఆ రోజు సోనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మూవీస్ కి సంబంధించి అప్డేట్స్ అనేవి ఇస్తారు. అండ్ అమెరికాకి మనకి టైం గ్యాప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 31st కి అప్డేట్స్ ఇస్తే మనకి April 1st కి అప్డేట్స్ అనేవి వస్తాయన్నమాట. అండ్ తర్వాత April 1st లయన్స్ గేట్ అండ్ వార్నర్ బ్రోస్ స్టూడియోస్ యొక్క ప్యానల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ రోజు ఆ రెండు స్టూడియోస్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన మూవీస్ యొక్క అప్డేట్స్ అనేవి ఇస్తారన్నమాట. అండ్ తర్వాత April 2nd యూనివర్సల్ స్టూడియోస్ అండ్ అమెజాన్ స్టూడియోస్ వాళ్ళ ప్యానల్స్ అయితే ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు అప్డేట్స్ అనేవి ఇస్తారన్నమాట. అండ్ తర్వాత April 3rd పారామౌంట్ అండ్ డిజ్నీ వాళ్ళ ప్యానల్స్ అయితే ఉన్నాయి. ఆ రోజు వాళ్ళు అప్డేట్స్ ఇస్తారన్నమాట. అండ్ ఈ కామికాన్ ఈవెంట్ లో ఈ అన్ని స్టూడియోస్ నుంచి అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి. అండ్ అవన్నీ నేను కవర్ చేసి ఒక వీడియో చేస్తాను. సో గెట్ రెడీ ఫర్ దట్. అండ్ తర్వాత మనందరికీ ఎంతో ఇష్టమైన సూపర్ హీరో సెగ్మెంట్ లో డీసీ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి న్యూ డీసీలో రాబోతున్న క్లేఫేస్ మూవీ యొక్క షూటింగ్ జూన్ మంత్ నుంచి స్టార్ట్ కాబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ పీస్ మేకర్ సీజన్ 2 లో బ్రే నాయిల్ అనే ఒక యాక్ట్రెస్ వైట్ ర్యాబిట్ అనే ఒక క్యారెక్టర్ లో నడుస్తున్నారు అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ సీనియర్ యాక్టర్ అయిన జియాన్ కార్లో ఎస్పెసితో గారు న్యూ డీసీయూలో మిస్టర్ ఫ్రీజ్ క్యారెక్టర్ లో నటించాలని ఉందని చెప్పి ఆయన ఇంట్రెస్ట్ ని బయటపెట్టారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి సూపర్ గర్ల్ ఉమెన్ ఆఫ్ టుమారో మూవీ యొక్క షూటింగ్ సగం వరకు కంప్లీట్ అయిపోయిందని చెప్పి జేసన్ మమోవా రీసెంట్లీ కన్ఫర్మ్ చేశారు. అండ్ ఈ మూవీలో జేసన్ మమోవా లోబో అనే ఒక క్యారెక్టర్ లో నడుస్తున్నాడు కదా. ఈ క్యారెక్టర్ వచ్చేసి సేమ్ అతని లైఫ్ స్టైల్ లాగే ఉందని చెప్పి జేసన్ మమోవా చెప్పుకొచ్చాడు. అంటే లోబో క్యారెక్టర్ ఒక మోటార్ సైకిల్ కావచ్చు, అతను సిగార్ స్మోక్ చేయడం, ఫైట్ చేయడం, ఫన్నీ క్యారెక్టర్, ఇవన్నీ జేసన్ మమోవా లైఫ్ స్టైల్ తో మ్యాచ్ అవుతున్నాయంట. అండ్ అతను ఈ క్యారెక్టర్ ని ప్లే చేయడానికి పుట్టాడు అని అనుకుంటున్నాడంట. మరి దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి సూపర్ మ్యాన్ మూవీ యొక్క రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes ఉండబోతుందని రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ రీసెంట్లీ ఈ సూపర్ మ్యాన్ మూవీకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్స్ అయితే జరిగాయి. అండ్ ఈ మూవీని చూసిన వాళ్ళలో చాలా మంది ఈ సూపర్ మ్యాన్ మూవీ వచ్చేసి గార్డియన్స్ ఆఫ్ ది గ్యాలక్సీ అండ్ మ్యాన్ ఆఫ్ స్టీల్ ఈ రెండు మూవీస్ ని కలిపితే ఎలా ఉంటుందో అలా ఉంది, చాలా బాగుంది అని చెప్తున్నారంట. సో చూడాలి మరి ఈ సూపర్ మ్యాన్ మూవీ మనందరినీ ఆకట్టుకుంటుందో లేదో. అండ్ తర్వాత మార్వెల్ అప్డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ వన్ వచ్చేసి రీసెంట్లీ అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించిన ప్రొడక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ కొంతమంది కాస్టింగ్ మెంబర్స్ ని కూడా అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి వీడియో కూడా చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ కాస్టింగ్ వచ్చేసి ఫైనల్ కాస్టింగ్ కాదంట, ఇంకా కాస్టింగ్ అనేది జరుగుతుందంట. దానికి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఫ్యూచర్ లో రాబోతున్నాయి. అండ్ ఈ డూమ్స్డే మూవీని రూసో బ్రదర్స్ డైరెక్ట్ చేస్తున్నారు కదా. రీసెంట్లీ వీళ్ళు ఎలక్ట్రిక్ స్టేట్ అనే ఒక మూవీని రిలీజ్ చేశారు. ఆ మూవీ ఫ్లాప్ అయింది. సో ఇప్పుడు రూసో బ్రదర్స్ డూమ్స్డే మూవీని సరిగా హ్యాండిల్ చేస్తారో లేదో అని చెప్పి కెవిన్ ఫైగే ఆలోచిస్తున్నాడంట. అండ్ దగ్గరుండి అన్ని చూసుకుంటున్నాడంట. అంటే స్క్రిప్ట్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, ఇవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో అన్ని దగ్గరుండి చూసుకుంటున్నాడంట. అండ్ ఈ డూమ్స్డే మూవీలో టోబీ మెగ్వైర్ స్పైడర్ మ్యాన్ కూడా ఉండబోతున్నాడు అని చెప్పి రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ 2 మూవీలో చార్లెస్ థెరోన్ క్లియా అనే ఒక క్యారెక్టర్ లో నటించింది కదా. ఈ క్యారెక్టర్ కూడా అవెంజర్స్ డూమ్స్డే మూవీలో రిటర్న్ కాబోతుంది అని చెప్పి రీసెంట్లీ ఒక న్యూస్ అయితే తెలిసింది. అండ్ అంతేకాదు రీసెంట్లీ కాస్టింగ్ అనౌన్స్మెంట్ లో అనౌన్స్ చేయని కొన్ని క్యారెక్టర్స్ ని కూడా ఫ్యూచర్ లో అనౌన్స్ చేయబోతున్నారు అని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ రీసెంట్లీ రూసో బ్రదర్స్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎండ్ గేమ్ మూవీలో టోనీ స్టార్క్ డెత్ వచ్చేసి డాక్టర్ డూమ్ యొక్క స్టోరీలో ఒక పార్ట్ అని చెప్పుకొచ్చారు. అండ్ అదంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం, అది స్టోరీలో ఒక పార్ట్ అనమాట. అండ్ ఈ క్యారెక్టర్ ని ఆర్డీజీ తప్ప ఇంకెవరూ ప్లే చేయలేరు అని చెప్పి రూసో బ్రదర్స్ అయితే చెప్పుకొచ్చారు. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ మార్వెల్ లో బ్లేడ్ మూవీకి శాపం తగిలి ఒక మూలన పడిపోయింది కదా. ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి జాన్ విక్ మూవీస్ యొక్క డైరెక్టర్ అయిన చాడ్ స్టాల్స్కీ ని తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్టు రీసెంట్లీ కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి ఏం జరగబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ మూవీ యొక్క డైరెక్టర్ అయిన రైన్ కోగ్లర్
రీసెంట్లీ ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ కోసం మనం ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదంట, ఈ మూవీ త్వరలోనే రాబోతుందంట. అండ్ ఇంకోవైపు డానియల్ ఆర్పికే నుంచి వచ్చిన న్యూస్ ఏంటి అంటే ఈ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ వచ్చేసి ఫిబ్రవరి 2028 లో రిలీజ్ అవుతుందని చెప్పి ఆయన చెప్పుకొచ్చారు. సో చూడాలి మరి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో. అండ్ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో డెన్జిల్ వాషింగ్టన్ ని తీసుకున్నారు అని చెప్పి ప్రీవియస్లీ ఒక న్యూస్ వచ్చింది కదా. యాక్చువల్లీ అతన్ని బ్లాక్ ప్యాంథర్ 3 మూవీలో ఇంకా తీసుకోలేదంట. ఒకవేళ ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తే ఫ్యూచర్ లో తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి రైన్ కోగ్లర్ చెప్పుకొచ్చారు. సో చూద్దాం ఈ బ్లాక్ ప్యాంథర్ 3 మూవీ విషయంలో ఏం జరగబోతుందో. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి రీసెంట్లీ జానథన్ మేజర్స్ యొక్క మ్యాగజైన్ డ్రీమ్స్ అనే ఒక మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ లో జానథన్ మేజర్స్ మాట్లాడుతూ అతను ఎంసీయూలో క్యాంగ్ క్యారెక్టర్ లో రిటర్న్ అవ్వాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చాడు. అండ్ ప్రీవియస్లీ అతను టామ్ హిడ్లస్టన్ అండ్ పాల్ రాడ్స్ తో కలిసి నటించాడు కదా, వాళ్ళతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అతనికి చాలా బాగా నచ్చిందంట. అండ్ అతనికి డిజ్నీ అన్న మార్వెల్ అన్న చాలా ఇష్టం అని కూడా చెప్పుకొచ్చాడు. అండ్ ఒక రకంగా చెప్పాలి అంటే క్యాంగ్ క్యారెక్టర్ లో రిటర్న్ అవ్వడానికి వీళ్ళందరినీ కాకాబడుతున్నాడని అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఎంత ట్రై చేసినా ఏం లాభం లేదు, ఎందుకంటే క్యాంగ్ స్టోరీని ఎండ్ చేసేసారు, డూమ్ స్టోరీతో మూవ్ ఆన్ అయిపోయారు. ఇంకా జానథన్ మేజర్స్ రిటర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపించడం లేదు. ఐ హోప్ అట్లీస్ట్ జానథన్ మేజర్స్ ని ఒక క్యామియో లాగా తీసుకొచ్చి క్యాంగ్ స్టోరీని ఎలా ఎండ్ చేశారో చూపిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ తర్వాత న్యూస్ వచ్చేసి ప్రెజెంట్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 కి సంబంధించిన షూటింగ్ జరుగుతుంది కదా, ఈ షూటింగ్ స్పాట్ నుంచి కొన్ని ఇమేజెస్ అయితే లీక్ అయ్యాయి. అండ్ అవి ఇప్పుడు చూపించబోతున్నాను. సో స్పాయిలర్ అలర్ట్, చూడకూడదు అనుకున్న వాళ్ళు వీడియోని స్కిప్ చేసేయండి. ఈ లీక్ అయిన ఇమేజెస్ లో కేరెన్ పేజ్ యొక్క హెయిర్ వచ్చేసి రెడ్ కలర్ లో ఉండడం మనం గమనించవచ్చు. అండ్ తర్వాత ఈ సీజన్ 2 లో డేర్ డెవిల్ తన కామిక్ యాక్యురేట్ బ్లాక్ సూట్ లో కనిపించబోతున్నాడు అని చెప్పి అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది. దానికి సంబంధించిన లీక్స్ కూడా బయటకు వచ్చాయి. అండ్ ఇంకా చాలా లీక్స్ వచ్చాయి కానీ అవన్నీ నేను ఇక్కడ చూపించకూడదు. అండ్ డేర్ డెవిల్ బార్న్ అగైన్ సీజన్ 2 లో విల్సన్ ఫిస్క్ యాంటీ విజిలాంటే టీమ్ ని ఫార్మ్ చేస్తాడంట. అండ్ యాంటీ విజిలాంటే టాస్క్ ఫోర్స్ తో ఫైట్ చేయడానికి డేర్ డెవిల్ కూడా ఒక టీమ్ ని ఫార్మ్ చేస్తాడంట. అండ్ ప్రాబబ్లీ డేర్ డెవిల్ టీమ్ లో డిఫెండర్స్ లేదా ఎంసీయూ నుంచి కొంతమంది సూపర్ హీరో క్యారెక్టర్స్ టీమ్ లాగా ఫార్మ్ అవుతారంట. అండ్ ఇక్కడ సోనీ వాళ్ళకి ఏమాత్రం బుర్ర ఉన్నా కూడా స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని డేర్ డెవిల్ టీమ్ లో చూపించి ఫ్యాన్స్ దగ్గర పుణ్యం కట్టుకోవచ్చు. కానీ అక్కడ ఉన్నది సోనీ వాళ్ళు కదా, వాళ్ళు మనకి నచ్చింది చేయరు, వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో వాళ్ళకి నచ్చింది మనం సచ్చినట్టు చూడాలన్నమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా స్పైడర్ మ్యాన్ 4 అప్డేట్ విషయానికి వస్తే రీసెంట్లీ సాడీ సింగ్ ని ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో తీసుకున్నట్టు అఫీషియల్లీ కన్ఫర్మ్ అయింది కదా. తను ఈ మూవీలో ప్లే చేయబోతున్న క్యారెక్టర్ గురించి తనకు తెలుసు అంట. అండ్ ఈ క్యారెక్టర్ చాలా బాగుంది అండ్ చాలా ప్రామిసింగ్ గా ఉందని సాడీ సింగ్ చెప్పుకొచ్చింది. అండ్ ప్రాబబ్లీ తను బ్లాక్ క్యాట్ క్యారెక్టర్ ప్లే చేసే ఛాన్స్ ఉందని చెప్పి కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి, కానీ అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ప్రెజెంట్ మార్వెల్ వాళ్ళు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో ఇంకొన్ని క్యారెక్టర్స్ కోసం కాస్టింగ్ కూడా మొదలు పెట్టారంట. అండ్ ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో విలన్ క్యారెక్టర్ లో ఎవరు ఉండబోతున్నారో ఇంకా క్లారిటీ రాలేదు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ మూవీలో కెమిలియన్ క్యారెక్టర్ విలన్ గా ఉండబోతున్నాడు అని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఆ క్యారెక్టర్ ని క్రేవెన్ ది హంటర్ మూవీలో చూపించారు కాబట్టి ఇప్పుడు ఈ స్పైడర్ మ్యాన్ 4 మూవీలో ఆ క్యారెక్టర్ ని తీసుకుంటారులే గానీ కెమిలియన్ కాకుండా వేరే పేరుతో పిలుస్తారంట. అండ్ ఇంకోవైపు వస్తున్న రూమర్స్ ఏంటి అంటే ఈ మూవీలో స్పైడర్ క్వీన్ అనే ఒక లేడీ విలన్ ఉండబోతుంది అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ క్యారెక్టర్ పెద్దగా ఫేమస్ ఏమీ కాదు, అండ్ ఈ క్యారెక్టర్ గురించి చాలా మందికి తెలియదు. సో ప్రాబబ్లీ ఈ లేడీ విలన్ క్యారెక్టర్ ఈ మూవీలో ఉండకపోవచ్చు అని చెప్పి కొన్ని రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ వస్తున్న కొన్ని రూమర్స్ ఏంటి అంటే ప్రెజెంట్ మార్వెల్ అండ్ సోనీ వాళ్ళు స్పైడర్ మ్యాన్ 4, 5, 6 వరకు ప్లాన్ చేసుకున్నారంట. అండ్ స్పైడర్ మ్యాన్ 6 తర్వాత టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ మైల్స్ మొరాల్స్ కి టార్చ్ పాస్ చేస్తాడని చెప్పి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. లేదా స్పైడర్ మ్యాన్ 6 తర్వాత కంప్లీట్లీ రీబూట్ చేసి కొత్త స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పి కూడా కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. నాకు తెలిసి సోనీ వాళ్ళు ఈ రీబూట్ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి రీబూట్ చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి. బట్ ప్రస్తుతానికి ఇది రూమర్ మాత్రమే, అఫీషియల్ గా మాత్రం కన్ఫర్మ్ అవ్వలేదు కదా. సో చూడాలి మరి ఏం జరగబోతుందో. అండ్ ఇది గైస్ ఇవాల్టి అప్డేట్స్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా మూవీవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బై బై.